गंडीक्षेत्र निवासाय श्रीरामकृष्ण यते नमः। దేవాలయంలో ఉండే పూజారులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చేసుకుంటూ కార్యకర్తలకు, వక్తలకు, శ్రోతలకు అందరికీ నమస్కరించుకుంటూ, తల్లి బిడ్డకు పాలిస్తూ ఉంటుంది. ఇస్తూ ఉంటే ఒక పక్క పాలు అయిపోయినాయి, మరొక పక్క మార్చాలా. అప్పుడు పిల్లవాడు ఏడుస్తాడు. పిల్లవాడు కాబట్టి ఏడ్చినాడు, పెద్దోడైతే ఏడ్చాడు. బాలుడు, దేవుడు, యోగి, వీళ్ళు ముగ్గురు ఒకటేనంట. మనిషికి మనశ్శాంతి లేనప్పుడు, ఎట్టెట్టనో ఉన్నప్పుడు, ఆలోచనతో ఆందోళనతో ఉన్నప్పుడు పసిపిల్లలతో ఆటలాడుకోవాలంట. అప్పుడు ఎట్టొస్తుంది? చిరునవ్వు వస్తుంది. ఆ చిరునవ్వు రక్తాన్ని పరిశుభ్రం చేస్తుంది. రోజుకు ఒక్కసారైనా చిరునవ్వు నవ్వాలంట. ఎందుకంటే రక్తం పరిశుభ్రం అవుతుంది తనకు తెలియకుండానే. కోపం వస్తే రక్తం చెడిపోతుంది, పరిశుభ్రం కాదు. ఆ పిల్లవాడు ఆ సనమ తీసి పక్కన పెట్టుకునేటప్పుడు బోర్ని ఏడ్చినాడు. పిల్లవాడు ఏడ్చకుండా ఉంటాడా? మళ్ళీ ఇంకొక పక్క తాగినాడు. తాగి మళ్ళీ ఆ పక్క తెస్తే అప్పుడు ఏడ్చినాడు. 2 సార్లు ఏడ్చినాడు. ఇప్పటికి వాడి గుడ్డలన్నీ చినిగిపోయి ఉన్నాయి, పాత గుడ్డలు. ఆ గుడ్డలన్నీ తీసి కొత్త గుడ్డలు తొడుగుతుంది ఆమె. అప్పుడు బోర్న ఏడ్చినాడు. 3 సార్లు ఏడ్చినాడు. బాలుడు కాబట్టి, వాడికి ఏమీ తెలియదు కాబట్టి, అమాయకుడు కాబట్టి, మాయవాళ్ళు లేనే లేదు కాబట్టి ఏడుస్తూ ఉన్నాడు. అట్లనే మానవుడు కూడా మరణించేటప్పుడు సత్సంగ భక్తుడైతే ఏడబడు. సత్సంగ భక్తుడు కాకుండా ఉంటే అంత్యకాలంలో ఎన్నో తేళ్లు కుట్టినట్టు ఉంటుందంట. మహా బాధపడుతూ ఉంటాడంట. అప్పుడు బోరు నడుస్తాడు. ఏడ్చేవాడు అజ్ఞాని, నవ్వేవాడు సుజ్ఞాని. ఏడ్చినప్పుడు రక్తం చెడిపోతుంది, నవ్వినప్పుడు రక్తం పరిశుభ్రం అవుతుంది. మా తండ్రి గారు కూడా మరణించేటప్పుడు పసిపిల్లోళ్ళను పిలుచుకున్నాడు నలుగురిని. వాళ్ళని చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందంట. మనశ్శాంతి లేనప్పుడు పసిబిడ్డలతో ఆటలాడుకో, నీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. పసిపిల్లోళ్ళు 4 వచ్చినారు మా నాన్నగారు చనిపోయేటప్పుడు. ఆయన సత్సంగ భక్తుడే. సత్సంగ భక్తుడు అంత్యకాలంలో చాలా బాధపడుతూ ఉండేటప్పుడు దుఃఖించడంట, ఆనందంగా ఉంటాడంట. నవ్వుతూ ప్రాణం వదులుతాడంట. కారణం ఏమిటి అంటే అతని యొక్క శరీరం అంతా ఏమైపోయిందంటే శిథిలంగా, ఇంకా ఆనందంగా ఉన్నాడు, పరవశంగా ఉన్నాడు. అప్పుడు ఎందుకు ఏడుస్తాడు? అంత్యకాలంలో ఏడ్చేటప్పుడు ఎవరయ్యా ఏడ్చారంటే అజ్ఞానంలో అయినటువంటి వాళ్ళే ఏడుస్తారంట. సత్సంగ భక్తుడు ఏడ్చకూడదంట. కారణం ఏమిటంటే అతను ఈ శిథిలమైనటువంటి దేహాన్ని వదిలిపెట్టి మంచి దేహాన్ని ధరిస్తూ ఉన్నాడు. మరణం అంటే ఒక మార్పు. నిద్ర, మరణము, సుషుప్తి, సమాధి, మూర్ఛ, ఇవన్నీ మార్పులు. మరణముతో జీవితం అంతం కాదు, బ్రహ్మజ్ఞానముతో అంతమవుతుంది. మరణముతో కామ,
బ్రహ్మజ్ఞానంతో పునిస్తాము. మరణించేటప్పుడు సత్సంగ భక్తుడు సంతోషంగా మరణించేటప్పుడు ఎవరు ఉండాలంటే తోడుగా శివుడు తోడుగా ఉంటాడు. శివుడు ఎందుకు శ్మశానంలో ఉన్నాడంటే అందరినీ ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తాడు. ఆయన లోపల ఉన్నాడు ఒకడు, మరణించే శరీరంలో మరణించకుండా ఉండేవాడు ఒకడు ఉన్నాడు లోపల. వాడిని ఎక్కడికి పంపించాలనో ఈశ్వరుడికి తెలుసంట. అందుకు ఆయన శ్మశానంలో ఉండాలి. అందరూ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, మనం కూడా ఇల్లు కట్టుకుంటాం. ఒకటంటే అప్పుడు అంటాడు, ఇల్లు కట్టుకుంటే పంది కుక్కులు వస్తాయి, ఎలకలు వస్తాయి, ఇల్లు చెడిపోతుంది. పెళ్ళిని తెచ్చుకుంటాంలే, పెళ్ళికి పాలు కావాల్సి వస్తుంది. ఎనుము తెచ్చుకుంటాంలే, ఎనుగు గడ్డి కావాల్సి వస్తుంది. నువ్వు పోతావా గడ్డికే? నేను పోను. అట్టయితే ఇల్లు వద్దులే. ఆ నిర్ణయాలు చూడండి ఎట్లున్నాయో. అవి లౌకికములో అలౌకికములో తాచేయు పనుడల్లా ఈశ్వరుని సేవగా దడిమ చేయ నఖిలమును భాగవత మార్గమగును నరేంద్ర. అవి లౌకికములో అలౌకికములో. ఈ నోట్లో నుంచి వచ్చేదంతా ఏమిటిది? హృదయ భాష, సమాజ భాష. పోతనామాత్ముని కవిత్వము హృదయంలో నుంచి పుట్టింది, శ్రీనాథుని కవిత్వము తలకాయలో నుంచి పుట్టింది. అవి లౌకికములో అలౌకికములో తాచేయు పనులల్లా ఈశ్వరుని సేవగా దడిమ చేయ. అందరికీ ఇళ్ళు ఇచ్చినాడు ఆయన. ఆయన శ్మశానంలో ఉన్నాడు. ఎందుకు శ్మశానంలో ఉన్నాడు? మన మీద దయతో. మన మీద ఏమి దయ? మరణించిన తర్వాత ఈయన్ని ఏ శరీరంలోకి పంపించాలా? ఈ పాత శరీరంలోనే ఉండాలన్నా కొత్త శరీరంలోకి పంపించాలన్నా? ఇంతకంటే మంచి శరీరంలో ఆయన పంపిస్తాడు. మన మీద దయ. మనం ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థిస్తాం, రోజు తీరుబాట్లేదంటాం. నా పేరు బిజీ అంటాడు, తీరుబాట్లేదంటాడు. ఒక్కసారే మనం దేవుణ్ణి ప్రార్థించేది. దేవుడు మనల్ని 10 సార్లు ప్రార్థిస్తున్నాడు. పిల్లవాడు తల్లిని మర్చిపోతాడు, కానీ ఆ తల్లి జీవితంలో ఒక్క క్షణం కూడా బాలుడిని మర్చిపోడు. మాతృదేవి ఆ పిల్లవాడి మీద ఏ భావంతో ఉంటుందో భగవంతుడు మన మీద ఆ భావంతో ఉంటాడంట. ఎన్నెన్నో పనులు, ఎంటికలు ఎన్ని ఉన్నాయో అన్ని పనులు ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు, ఎంత గందరగోళం, గజిబిజి. సంసారం అంటే ఏమి? సంసారం సమస్యల మయం, గజిబిజి అంత. సముద్రము సంసారము రెండు ఒకటేనంట. కానీ ఆ సంసారంలో 3 ఉన్నారు కదా బాగానే. ఎవరోళ్ళు? త్రిమూర్తులు. వాళ్ళు సంసారం చేస్తున్నారు. ఏమైనారు? వీళ్ళు ఎన్ని కష్టాలు పడినారు. మనం సంసారం అంటే భయపడతాం. సర్వేశ్వరుడు సంసారం అనే వేషం వేసుకొని వస్తూ ఉన్నాడు. పరమాత్మ ప్రపంచం అనే వేషం వేసుకొని వస్తూ ఉన్నాడు. కర్మ అనే వేషం వేసుకొని వచ్చినాడు. జన్మ అనే వేషం వేసుకొని వచ్చినాడు. అన్ని వేషాలు వేసుకొని వచ్చినాడు ఆయన. తన నైజాన్ని మాత్రము, తన ఆంతరికమైనటువంటి ఆ సంస్కారవంతమైనటువంటి ఆ స్థితిని మాత్రం మర్చిపోలే. సంసారము సమస్యలమయం. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధ అజ్ఞాన కారణంబో. కల వంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థములు మనస్సంభవములు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడుగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండును పట్టి చూచిన లేవు. బాలులారా పరిశోధన చెయ్యి, అన్నీ పక్కకి పోతాయి. విచారణ చెయ్యి, అంతే. విచారణ చెయ్యి. నీకు మనసు బాగలేనప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఏమీ దిక్కు తెలియనప్పుడు విచారణ చెయ్యి.
బుద్ధి సాధ్యము. కూలుకొని పోతూ ఉన్నాడు, ఆ నీళ్లలో కూలుకొని పోతున్నాడు. గట్టి నేల పట్టుకొని పైకి రా. సముద్రపు ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నాడు. వంతెన మీద ఉండే తమాషా చూడు. సాక్షివి నీవు, అన్నీ చూసేవాడివి నువ్వు, అన్నీ నువ్వు కాదు. అన్నీ రేపో మాపో ఏమైపోతాయో. ఈ శరీరాలు రేపు లేనివి, శరీరానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు రేపు లేనివి. చూడు, నువ్వు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కానీ మొత్తం అక్కడ పారేసుకోవాల్సిందే. ధన కనక వస్తు వాహనాది గృహారామ క్షేత్రాలు, మణులు మాణిక్యాలు, వెండి బంగారు మొత్తం వాళ్ళు పారేసుకోవాల్సిందే. మానవుడు ఎత్తుకొని పోయేది ఒక్కటి మాత్రం ఉంది. అదేంటంటే మహిమాన్వితమైనటువంటి సత్సంగంలో కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. అది ఎత్తుకొని పోతాడు. దాన్ని తీసుకొని పోయేది ఎవడు? శివుడు. అందుకని ఆయన శ్మశానంలో ఉన్నాడు. అందరికీ ఇళ్ళు ఇచ్చినాడు, ఆయన శ్మశానంలో ఉన్నాడు. అందరికీ ఆభరణాలు ఇచ్చినాడు, ఆయన పామును మళ్ళీ వేసుకున్నాడు. అందరికీ మంచి డ్రెస్ ఇచ్చినాడు, పులితోలు కట్టుకున్నాడు. అందరికీ కార్లు ఇచ్చినాడు, ఆయన ముసలి ఎద్దు మీద ఉన్నాడు. మరణించేటప్పుడు ఒక్కడే పోయినాడు, ఏమేమో అయినాడు. ఆ ప్రాణం పోయేటప్పుడు 1000 తేళ్లు గుట్టట్టు ఉంటుందంట, అంత బాధ అంట. ఎవరికి ఆ బాధ? సత్సంగ భక్తుడు కాని వాడికి, సత్సంగ భక్తుడు అయినటువంటి వాడికి, ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉండేవాడికి, ఈశ్వరుడితో సంబంధం పెట్టుకున్నటువంటి వాడికి బాధే లేదంట. హాయిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. నిద్ర, సుషుప్తావస్థ, మూర్ఛావస్థ, సమాధి స్థితి, మరణము, ఇవన్నీ పర్యాయ పదాలే. మరణం అంటే సర్వనాశనం కాదు. మరణం తర్వాత కూడా నువ్వు ఉన్నావు. మరణించేది నీది కాంది, నీది కాందేదే శరీరం. శరీరం అంటే శిథిలమైపోయేది, దేహం అంటే దహింపబడేది, క్షేత్రం అంటే క్షీణించిపోయేది. ఎందుకు వచ్చినావు? పోయేదానికి వచ్చినాను. ఎందుకు పోతూ ఉన్నావు? మళ్ళీ వచ్చేదానికి. పుట్టాడు ఎందుకో? గిట్టేదానికి. గిట్టాడు పుట్టేదానికి. ఇదే తెగే పంచాయతీ. పుట్టి 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 దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి కొరడనే మనకు పుట్టని సావని త్రోవ వెతికెక్కుని ఉంటుంది. దొడ్డ బుద్ధి, మంచి బుద్ధి. మా నాయన చనిపోయేటప్పుడు 4 పిల్లోడు నాడబెట్టుకున్నాడు. వాళ్ళంతా నవ్వుతూ నవ్వుతూ ఉంటే ఆయన ప్రాణం వదిలినాడు. పిల్లవాళ్ళు, నీకు మనశ్శాంతి లేనప్పుడు పిల్లవాళ్ళతో ఆట్లాడుకో. చూడు, బాలుడు, దేవుడు, యోగి, వీళ్ళు ముగ్గురు ఒకటే. మనశ్శాంతి లేనప్పుడు వాళ్ళతో ఆట్లాడుకో. ఏమి చింతించాకో. ఎంటుకలు ఎన్నున్నాయో అన్ని ఆలోచనలు, అన్ని చింతలు అయితే గడ్డగట్టదా? చూడు, భవిష్యత్ కాలం యొక్క ఆలోచనలు, గతకాలం యొక్క చింతలు, ఈ 2 ఉక్కు స్తంభముల మధ్య మానవుడు ఉరిదీయబడుతున్నాడంట. గత స్మృతులు, భావి ఊహలు, శాంతి లేనటువంటి మతి, పతి గుణం కలిగినటువంటి సతి గతి, రాతి గుండి కలిగినటువంటి యతి, శృతి లేనటువంటి గాన రీతి, ఇవన్నీ వ్యర్థమంట. పీస్ ఆఫ్ మైండ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. నారదుల వారు కూడా 64 విద్యల్లో ఆరితేరిన తర్వాత ఆయన అన్నాడు, నేనెవరో నాకు తెలియదు, నాకు శాంతి లేదు. 64 విద్యల్లో ఆరితేరినాడు. ఎందుకు? ఏం విద్యలు? పొట్టకోటి విద్యలు, అసలు విద్యలు కాదు. అసలు విద్య ఏమిటి? ఆత్మజ్ఞానము, జీవన పరమలాభం. ఆత్మ నష్టం అంతా నష్టమే. నువ్వు ఏది పోగొట్టుకున్నా పర్వాలే, నిన్ను నువ్వు పోగొట్టుకోవద్దు. నిన్ను అంతరాంతరంలో ఉండే నిన్ను
అగాధముకు జలనిధిలో ఆణిముత్యమున్నదిలే, లోకాల మరుగునదాగి శోకాల మరుగునదాగి పాపాల మరుగునదాగి సుఖమున్నదిలే. లోపల ఎక్కడెక్కడో తిరుగుతావే పిచ్చి బట్టి. ఆ హిమాలయ పర్వతాలు లేకపోతే, అరణ్యాలు లేకపోతే ఎన్ని కష్టాలు. ఆ రాముడు లక్ష్మణుడు సీత ఎన్ని కష్టాలు పడినారు. 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనోబుద్ధి ఇంకా 4. వీటలను బాగా మననం చేసుకో. ఇదే 14 ఏళ్ళు అంటే. అపక్వాహారం కాయలు తిని ఉన్నారు చూడు. కంపల్లో పడుకున్నారు, రాళ్ళల్లో పడుకున్నారు, గుట్టల మీద పడుకున్నారు, కొండల్లో పడుకున్నారు. ఏమైనారు? కష్టాలు. కష్టాలు ఎందుకు వస్తాయంటే సుఖం కోసం అంట. సుఖం ఎందుకు వస్తుందంటే కష్టాల కోసం అంట. అదైనాక ఇది, ఇదైనాక అది, అంతే. పుట్టినాడు ఎందుకు? మరణించేదానికి. మరణిస్తూ ఉన్నాడు పుట్టేదానికి. దీన శుభమును లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి కొరడవేల మనకు పుట్టని చావని త్రోవ వెతికెక్కునుట దొడ్డ బుద్ధి, మంచి బుద్ధి. ఈ సత్సంగ భక్తుడు సత్సంగంలో తాను సంతోషపడినటువంటి వాడు, జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి వాడు, మరణకాలంలో అతను కష్టపడంట, సుఖంగా ప్రాణం వదులుతాడంట. నవ్వుతూ నవ్వుతూ ప్రాణం వదులుతాడంట. ఎందుకంటే ఈశ్వరుడు సన్నిహితుడు. మంచి శరీరంలో పంపిస్తాడు. మరణంతో జీవితం అంతం కాదు, బ్రహ్మజ్ఞానంతో అంతమవుతుంది. మరణించిన తర్వాత ఇంకా ఉంది. మరణము, మార్పు, నిద్ర, సుషుప్తి, సమాధి, మూర్ఛ, ఇవన్నీ పర్యాయ పదాలు. మరణానికి భయపడతావా? ఏది మరణిస్తుంది? నీది కానిది మరణిస్తుంది. నీది కాంది అదే నిన్ను ఖర్చుకొని ఉండేది అదే శరీరం. శరీరం ఏమేమో అయిపోతే నేను ఏమేమో అయిపోయినా ఉంటావే. గాలిని దూలిన, వానచే తడిసిన, గడాగ్నిచే కాలిన, వ్యాలంబత్వ విముక్త కంచుకుపై వ్యామోహముందల్ప నట్టాలోరాంగము. చూడు, పండితుడు నిస్సారామ పండితుడు. గాలిని దూలిన, వానచే తడిసిన, గడాగ్నిచే కాలిన, వ్యాలంబత్వ విముక్త కంచుకుపై వ్యామోహముందల్ప నట్టాలోరాంగము. చూడు, ఏమిటిది? సర్పము కుబసాన్ని విడిచింది. ఆ కుబసం ఏమైపోతుంది? గాలి కొట్టుకొని పోతుంది, మునికాలంలో కొట్టుకొని పోతుంది, అగ్నిలో కాలుతుంది, వానకి తడుస్తుంది. అది ఏమన్నా దానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కారణమేమే? కుబసం. అట్లాగానే ప్రతి మానవునికే కుబసం ఉంది. ఏమిటి ఆ కుబసం అంటే శరీరమే కుబసం. శరీరం ఏమేమో అయిపోతే నీకేం సంబంధం? చూడు, శరీరం ముసలిదైపోయింది, నేను ముసలోడైనాను అంటాడు. నువ్వేడ ముసలోడైనావు? లోపల ఉండేవాడు ముసలోడు అవుతాడా? లోపల ఎప్పటికే ఉండేవాడు. ఆత్మ నీవేరు, అమరము. ఆత్మజ్ఞానము జీవన పరమలాభము. ఆత్మ నష్టం అంతా నష్టమే. నువ్వు ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, నిన్ను నువ్వు పోగొట్టుకోవాకు. పేగులకు అవతల, గుండెకాయకి అవతల, జీవుడికి అవతల, 24 తత్వములు, 20 తత్వం అవతల ఆయన ఉన్నాడు. ఆయన లేకపోతే మీరు వినలేరు, నేను మాట్లాడలేను. అన్నీ ఆయన వల్లే జరుగుతూ ఉన్నాయి. కానీ మానవుడు ఆయన జ్ఞాపకం పెట్టుకోవాలంటే నాకు తీరవట్లేదు, ఫ్యాషన్ అయిపోయింది, నాకు తీరవట్లేదు, బిజీ. ఏమేమో అనుకుంటాడు. ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో మానవునికి అన్ని ఆలోచనలు ఉన్నాయి, అన్ని చింతలు ఉన్నాయి. చితే చింత. చితే చచ్చిన శరీరాన్ని కాలుస్తుంది, చింత బతుకునే శరీరాన్ని కాలుస్తుంది. అజ్ఞానికి
చింతలు మెండు శుగ్రానికి సుఖం మెండు. చితి చింత, ఎన్ని చింతలు. నేను కళ్ళు తెలుసుకోవాలి, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నా. ఇప్పుడు పరమానందంగా ఉంది నాకు. కళ్ళు మూసుకున్నా చీకటిని చూస్తూ ఉన్నా, చీకటిని ఏ కళ్ళతో చూస్తూ ఉన్నా. దాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఇదే జీవన్ముక్తత్వ స్థితి, ఇదే ఆత్మజ్ఞానము. ఏది పోగొట్టుకున్నా పర్వాలే, మానవుడు తన్ను తాను పోగొట్టుకోకూడదు. బాహ్యంగా దివాలా వేసినా పర్వాలే, నువ్వు అంతర్గతంగా దివాలాగా తీయకు. నువ్వు ఉండావు, నువ్వు సర్వావస్థల యందు ఉండావు. సర్వావస్థల యందును సర్వంబును బ్రహ్మమనుచు సతతము వెలినల్ సర్వ వికృతి రహిత సహజ నిర్వాణ సమాధియగు వినిర్మల రూపం. ఇది నీ రూపం కాదు, దీనికి లోపలుంది. చూడు, కళ్ళు మూసుకొని చీకటిని చూస్తూ ఉన్నావు, చీకటిని ఏ కళ్ళుతో చూస్తున్నావు దాన్ని జ్ఞాపకం పెట్టుకో. గోళ్ళు ఎవరి వల్ల పెరుగుతూ ఉన్నాయి, వెంట్రుకలు ఎవరి వల్ల పెరుగుతూ ఉన్నాయి, ఆకలి ఎవరి వల్ల అవుతూ ఉంది, ఎవరి వల్ల జీర్ణం అవుతుంది. నిద్రలోకి పంపించేవాడెవడో, నిద్ర నుంచి లేపేవాడెవడో అన్నీ మర్చిపోయినాడు. నిద్ర అంటే ఏమిటి చూడు. నిద్రలో ఏమై ఉండవు. రాత్రి స్వప్నంలో పెళ్లి చేసుకున్నట్టు కల వచ్చింది. స్వప్నంలో తెల్లారిన తర్వాత జాగ్రత్త అవస్థలో ఎంతమంది పిల్లోళ్ళు నీకు అని అడుగుతాడు. స్వప్నం రాదే, తెల్లారింది ఎంతమంది పిల్లోళ్ళు నీకు. రాత్రి కలలో 1,00,000 రూపాయలు అప్పు తెలుసుకున్నాడు. తెల్లారిన తర్వాత 4,00,000 నాకి అంటాడు. ఏమన్నా అర్థం ఉందా? కళ. రాత్రి అనుభవించిందే కళ కాదు, మొత్తం 100 సంవత్సరముల జీవితము. నువ్వు సత్సంగ భక్తులమైతే కళ వంటిది తీయగాని నిక్కము కాదు. సర్వార్థములు మన సంభవములు. చూడు, సత్సంగం అంటే ఏమిటి? మంచి గ్రంథాలు చదువుకో, మంచి వాళ్ళతో సంబంధం పెట్టుకో, నీ లోపల ఉండేవాడిని మర్చిపోవాకు, వచ్చిన పనిని మర్చిపోవాకు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో దాన్ని జ్ఞాపకం పెట్టుకో. సత్సంగస్తే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వమే జీవన్ముక్తి. మరణించిన తర్వాత ఏమవుతాడో ఎవరికి తెలియదు. పుట్టక ముంగలి పూర్వధామం వేదో ఎచ్చట నుండి నీ వీటికే ధరించిదివో ఎరుగలేవు. గిట్టిన విరప ఈ గేకమ్ము వీడి తా చేరు దేశం మీద చెప్పలేడు. మృతులైన బాంధవులు బ్రతికించుకొనలేడు. సావు తప్పింపజాలెప్పుడు. కంటితో వినలేడు, కన్నాన కనలేడు, ఎడమను కుడి చేసి నడవలేడు, ముందు వైపుకు మోకాళ్ళు ముడవలేడు. పరిమితాధికారము గల పురుగునరుడు పరమ పురుషుడనంచు పలుకనగునే తగునే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడ ఉన్నావు? ఎక్కడికి పోతావు? మరణానంతర సంగతి ఏమిటి? ఈశ్వరుడు శ్మశానంలో ఎందుకున్నాడు? మన మీద ఆయనకి ఎంత దయ. మనం ఒక్కసారి శివుణ్ణి ప్రార్థన చేస్తాం, ఆయన 10 సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక అమ్మగారికి మనశ్శాంతి లేదు, భర్త చనిపోయినాడు, మనశ్శాంతి లేదు. అష్ట కష్టాల్లో ఒక కష్టం ఉందంట. ఆ కష్టం ఏంటంటే భర్త వియోగం, ప్రాణనాథుని యొక్క వియోగం. నాకేం మనశ్శాంతి లేదు అని ఒక సిద్ధపురుషుని దగ్గరికి వచ్చి ఏమన్నా చెప్పు, ప్రార్థన చేస్తానంటే చెప్పినాడు, మంత్రాలని చెప్పినాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంది ఆమె. భర్త చనిపోయినాడు, కొడుకు మాత్రం ఉన్నాడు. మళ్ళీ వచ్చి నాకు కొడుకు మాత్రమే కనపడుతూ ఉన్నాడు, భగవంతుడు కనపడలేదు అని అంటే, భగవంతుడు కొడుకు వేషం వేసుకున్నాడు, పరమాత్మ ప్రజల వేషం వేసుకున్నాడు. సర్వేశ్వరుడు
సంసారమనే వేషం వేసుకున్నాడు. మనం ప్రజలంతా ఒక్కసారి 2 సార్లు ప్రార్థన చేస్తారు, ఆయన 10 సార్లు 20 సార్లు ప్రార్థన చేస్తున్నాడు మనవుల గురించి. ఆ పిల్లోడు తల్లిని మర్చిపోతూ ఉన్నాడు. వాడు పెద్ద అయినాక మరీ మర్చిపోతాడు, వృద్ధాశ్రమానికి పోతాడు. ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆ పిల్లోడిని మర్చిపోద్దు. ఆ తల్లికి ఏ భావం అయితే ఉందో భగవంతుడికే మన మీద ఆ భాగం ఉంది. కాబట్టి ఈ కుమారుడే దైవ దర్శనం. భగవంతుడు ఆ వేషం వేసుకున్నాడు. కాబట్టి మీ కుమారుడిలోనే నువ్వు దేవుడిని చూడు అని చెప్తాడు. అర్జునుడు భోజనం చేస్తూ ఉంటే దీపం ఆరిపోయిందంట. ఆరిపోతే అప్పుడు కేకేసినాడు. అందరూ వచ్చినారు. దీపం వెలిగిస్తామంటే వెలిగించొద్దు, నా చెయ్యి నాకు తెలియకుండానే నోటికాడికి పోతుంది, ఇంకా దీపం ఎందుకు, ఇంకా చెప్పు. అట్టుంటాయి మహాత్ముల మాటలు. ఆమె వచ్చి ఏమంటుందంటే, నాకు అహర్నిశల కొడుకే కనపడుతూ ఉన్నాడు. స్వాముల వారు ఏమంటారంటే, మీ కొడుకు కాదు అతను, భగవంతుడే ఆ రూపంలో ఉన్నాడు అంతే. శ్రోతలు భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడంటే శ్రోతల రూపంలో ఉన్నాడంట, కార్యకర్తల రూపంలో ఉన్నాడంట. చెప్పు. ఆయన పట్టాభిరామయ్య గారి వల్ల ఎంత జరుగుతుందంటే సగం 50% జరుగుతుంది. 25% ఎవరిలో జరుగుతుందంటే దేవాలయంలో బ్రాహ్మణులు పూజారులు ఉన్నారు, వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల 25% జరుగుతుంది. ఇంకా 25% ఎవరిలో జరుగుతుందంటే ముగ్గురు త్రిమూర్తుల మాదిరి బ్రహ్మాండంగా నిరాడంబరంగా సేవ చేస్తున్నారు, వాళ్ళ వల్ల జరుగుతుంది. లేకపోతే 40 ఏళ్ళ నుంచి నేను ఎన్నో చోట్ల ఉపన్యాసాలు చెప్పిన, ఈ మాదిరి ఎక్కడా జరగల. 35 ఏళ్ల నుంచి ప్రతిరోజు జరుగుతుందంటే ఏమిటిది, ఏ మహత్యం ఇది చెప్పు. పట్టాభిరామయ్య వల్ల జరిగింది 50%, పూజారుల వల్ల జరిగింది 25%, కార్యకర్తల వల్ల జరిగింది 25%. లేకపోతే జరుగుతుందా? అందరూ వింటారా? ఇప్పుడు మా ఇంట్లో 5-6 మంది ఉన్నారు, ఒక్కరు కూడా ఈ మాటలు వినరు. నేను ఉపన్యాసాలకు పోయింది కూడా వాళ్ళకి ఇష్టంలే. అనేక జన్మల యొక్క సంసారం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభగా. అనేక జన్మముల యొక్క కడపుటంట ఈ మానవ జన్మ రావడము, ఈ ఆధ్యాత్మిక చింతన కలగడం, చెవులు చేసుకున్న పుణ్యం. అందరూ వినలేరు ఈ మాటలో. దేవుణ్ణి అందరూ చూడలేరు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? పసిపిల్లవాడు ఏ రూపంలో ఉన్నాడు? పసిపిల్లవాడి రూపంలో ఉన్నాడు భగవంతుడు. వాడు 3 సార్లు ఏడ్చినాడు. అట్టనే మరణించేటప్పుడు కూడా 80,000 తేళ్ళు కుట్టేట్టుంటుందంట. అప్పుడు ఏడుస్తాడు ఎవడో లౌకికమైన మేధావి, కానీ సత్యంగా భక్తుడు ఏడ్చడు. ఎందుకు ఏడ్చాడు? శివుడు అండగా ఉన్నాడు. శివుడు మంచి శరీరం దగ్గర తీసిపోయి ఏడ్చాడు. మరణం అంటే ఏమిటి? మార్పు. మరణం అంటే సర్వనాశనం కాదు, మరణం అంటే అమంగళం కాదు, మంగళం. మరణమైనప్పటి చెవులు మూసుకుంటావే, నేరుగా శివుడు వస్తాడు. వచ్చి ఆ శరీరం లోపల ఉండేటువంటి వాడిని ఏ శరీరంలోకి పంపించానో ఆ శరీరానికి పంపిస్తాడు. ఆయన డ్యూటీ అది. డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. శివుడు ఆయన ఎంత త్యాగం చేశాడు, భిక్షాటన కూడా చేశాడు అతను. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉంటే పిలిచాడు ఆయన్ను. పిలిచకుండా ఉంటే పోయినాడు. పోయితే అప్పుడు నోటికి వచ్చేట్టు తిట్టినాడు. తిట్టినాక ఆయనకి చీమ కుట్టట్టు కూడా లేదు. అప్పుడు భార్య మా భర్తను అవమానం చేసినాడు అని చెప్పేసి అగ్నిని సృష్టించుకొని అందులో ఆకుతైపోయింది. భుజాన పెట్టుకొని నాట్యం చేసినాడు. ప్రపంచం పాడైపోదని ఒక చక్రం పంపించినాడు.
54 తుంటలు అయింది. ఒక్కొక్క తుంట పండిన చోటలా శక్తిపీఠం పుట్టిందంట. బుద్ధ భగవానుడు కూడా భిక్షాటం చేసినాడు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన సత్యనేమి, అందమును హత్య చేశాడు హంతకుండా, మైలపడిపోయనేమి నీదు మనుజ జన్మ, పూజ లేకున్న బాబు నీకు పుణ్యమాయే కోయబోకుము మాలేత కుత్తుకలను, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. భిక్షాటం చేస్తూ ఉన్నాడు. యుద్ధాలు ఉండవే, నువ్వు ముద్దాలు ఉండవే, 2 మామూలు కట్టెలు తెచ్చుకొని బతకూడదు, అడుక్కుంటావే అని ఎవరో వచ్చి ఏమేమో మాట్లాడితే అప్పుడు బుద్ధభగవాన్ అంటాడు, నీ మాటలన్నీ నా లోపలికి పోలా, అవి బయటే ఉన్నాయి. చూడు, జగమల్లి నువ్వు ఆకాశం మీద మట్టేస్తే, ఆకాశం మీద రాళ్ళు వేస్తే ఆకాశానికి దెబ్బలు తగ్గుతాయా? నేను ఆకాశం లాంటి వాడిని, అవకాశం లాంటి వాడిని, నా లోపలికి పోలా. కానీ తిట్టు, ఎన్ని తిట్లైనా తిట్టు. ఎవరైనా తిడితే వాడిని మళ్ళీ తిట్టకూడదంట, ఎవరైనా కొడితే మళ్ళీ వాడిని కొట్టకూడదంట, ఎవరైనా ఎగతాళి చేస్తే వాడిని ఎగతాళి చేయకూడదంట. 40 ఏళ్ళ నుంచి నేను ప్రచారం చేస్తూ ఉన్నా. ఎంతమందో నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమందో తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అవమానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకేమే చీమ కుట్టట్టు కూడా లేదు. ఏం లే, వాళ్ళు ఏమేమైపోయినారో అవన్నీ చెప్పకూడదు. ఏమేమైపోయినారో 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను ప్రచారం. ఇక్కడ 35 ఏళ్ళ నుంచి ఇక్కడ మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమిటిది? స్థలం పవిత్రమైపోతుంది, ఇక్కడ గాలి పవిత్రమైపోతుంది. చూడు, ఈ స్థలంలో ఎవరైనా ధ్యానం కుదరినటువంటి వాళ్ళు ధ్యానం చేస్తే ఈ స్థలంలో కుదురుతుంది. ధ్యానం చేస్తున్నావా అని అడగకూడదంట, ధ్యానం కుదుర్చుకున్నావా చెప్పు. ధ్యానం నిర్విషయ మనక, విషయాకారమైనటువంటి చిత్తవృత్తే ధ్యానం. విషయం ఒక్కసారి ప్రారంభిస్తుంది, విషయాలు జన్మజన్మకు తెస్తాయంట. ధ్యానం నిర్విషయ మనక మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యములు కాను నేను అని తెలిసి చూడు. దృక్స్వరూపుడనంచు చింతించుటరయ ధ్యాన యోగంబు బ్రహ్మ విద్యా నిదాన. నువ్వు దృక్కు, నువ్వు దృశ్యం కాదు. దృశ్యం తన్మత్స్యం, ఆలోచనలన్నీ దృశ్యములు. రమణ భగవాన్ గారి దగ్గరికి వచ్చి ఒక అమెరికా నుంచి ఒక ఆయన వచ్చినాడు, కోటీశ్వరుడు. నాకు మనశ్శాంతి లేదు, ఏమైనా 2 మాటలు చెప్పు అంటే అప్పుడు ఏమన్నాడు, ఊరుకో 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 అని 3 సార్లు అన్నాడు. ఏదన్నా 2 మాటలు చెప్పు, మంచి మాటలు అని అంటే, ఆలోచనలు ఎక్కడ పుడుతూ ఉన్నాయో, ఆలోచనలు ఎక్కడ జీవిస్తూ ఉన్నాయో, ఆలోచనలు ఎక్కడ లయిస్తూ ఉన్నాయో, ఆ ఆలోచనలు దృశ్యములు. నువ్వు దృక్కు. ఉగాదికి పీర్ల పండగకు సంబంధం లేదు, ఆలోచనలకు నీకు ఏ సంబంధము లేదు, అన్ని కల్పితాలు. చూడు, ఈ సంసారం ఏమిటంటే కప్పల తక్కెడ, ఎండకాయల మూట, చాకలి రేవు, మసి గోడు, నల్లుల మంచం, ఉప్పు సముద్రం. చూడు, ఈ సంసారము ఎవరు చేశారంటే 3 చేశారు. 3 ఎవరు? ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు. వీళ్ళు 3. వాళ్ళు 3 చేశారు సంసారం. నేను చేయలేనంటవే. చూడు, ఎన్ని కష్టాలు, ఎంటికలు ఎన్ని ఉన్నాయో అన్ని కష్టాలంట. మానాభిమానాలు ఉన్నాయి, పుణ్యపాపాలు ఉన్నాయి, లాభ నష్టాలు ఉన్నాయి, సుఖమోఖాలు ఉన్నాయి. సంసారం ఇది బుద్ధి సాధ్యము. గుణకర్మ గణబద్ధ మగ్రాన కారణము. కల వంటి దింతయ్యగాని నిక్కము కాదు. సర్వార్థములు మనస్సంభవములు, స్వప్న జాగరములు సమములు. గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లును పట్టి చూచిన లేవు బాలులారా. రాత్రి అనుభవించిందే కాదు, కళ. 100 సంవత్సరాల జీవితం మొత్తం కలే.
పులినోట పడినట్టు చచ్చినట్టు నలుగురు మోసుకొని పోయినట్టు రాత్రి కల వచ్చింది. తెల్లారిన పట్ల ఏమంటాడు? కలలే. అట్టనే రాత్రి వచ్చిందే కల కాదు, ఈ 100 సంవత్సరాల జీవితం కూడా మొత్తం కల వంటే దింతే కానీ నిక్కము కాదు. అది రాత్రి కళ ఎటువంటిదో ఈ 100 సంవత్సరాల జీవితం కూడా మొత్తం కళే. నువ్వు నిజమని అనుభవిస్తున్నావు కాబట్టి బద్దులమవుతున్నావు. అబద్ధమని అనుభవించు. నో అటాచ్మెంట్, నీకు సంబంధమే లేదు. ఏ సంబంధము లేనటువంటి వాడివి అనేక సంబంధాలు అజ్ఞానంతో కల్పించుకుంటున్నావు. ఏం సంబంధం నీకు? అన్నిటినీ చూసేవాడివి నువ్వు. చూడు, తమాషా చూసేవాడివి నువ్వు. నీ పేరు కాపలాదారుడు. మొత్తం రేపు ఎన్ని కోట్లున్నా కానీ మొత్తం పారేసుకోవాల్సిందే. కాదే రాజులు రాజ్యమున్ గలుగరే, గర్వోన్నతిని పొందరే, వారే సిరిమూటను కట్టుకొని వబందాలరే, సిరి ప్రముఖులు యశక్రాంతులై ఇరే కొర్కెల్ వరలను మరచిరే ఇక్కాలమున్ బరగ. రాజుల మహాచక్రవర్తులంతా ఏమైనారు? ఎవరైనా ఎత్తుకొని పోయినారా? మీ ఊళ్ళో ఎంతమంది పోయినారు? ఎత్తుకొని పోయినారా? వచ్చేటప్పుడు తీసుకొని రాలా, పోయేటప్పుడు ఎత్తుకొని పోయేదిరా. కానీ ఎత్తుకొని పోయేది ఒకటి ఉంది, అది ఏది అంటే సత్సంగ మహిమ. ఆ శరీరం శిథిలమైనటువంటి శరీరం, అది ఇన్సూరెన్స్కు పనికిరాదు, ఇల్లాలకు పనికిరాదు. అట్లాంటి శరీరం పోతే ఎంత, ఉంటే ఎంత? ఏడుస్తావే. ఆ శరీరం ఎవరిదని? తల్లిదండ్రుల యొక్క మలం. ఆ శరీరం నీది కాదు, శరీరం శిథిలమైపోయేది. శరీరాన్ని ఎట్ట చూస్తావంటే ఒక వస్తువుని చూశాడు చూడు, నీది కాదు. ఖర్చుకో ఉండేటువంటి శరీరమే నీది కాదు. ఇంకా దూరంగా ఉండేటి నీ ఎట్టయితాయి? చూడు, నిన్ను ఖర్చుకోండి శరీరమే నీది కాదు, దూరంగా ఉండేటి నీ ఎట్టయితాయి చెప్పు. డబ్బు డబ్బంచు ఇబ్బంది పడి మురికి దిబ్బలో పడబోక చిలుక, డబ్బుగానక యముడు దబ్బు దబ్బున రాగా తబ్బిబ్బులైతావే చిలుక. ఇప్పుడు చచ్చిన వారిని చూచి రేపు నీ చావు ఉందంటూ, ఇప్పుడు చచ్చిన వారిని చూచి రేపు నీ చావు ఉందంటూ. నిజమే చిలుక, రేపు నీ చావు ఉంది. ఇప్పుడు చచ్చిన వారిని చూచి ఈ చావు నాకు లేదనుకుంటావు, రేపు నీ చావు ఉంది. సత్యముగాంచవే చిలుక. నీతోనున్న దేహమే, నిన్ను కట్టుకోవడానికి దేహమే నీది కాదు. ఇంకా దూరంగా ఉండేటి నీ ఎట్టయితాయి? ఆరు బిడ్డలంచు అన్నదమ్ములంచు ఆరాట పడుతావే చిలుక. నీకు నీవే గాని నీకెవరు లేరు, సత్యముగాంచవే చిలుక. ఇల్లు ఇల్లంచు, ఒళ్ళు ఒల్లంచు, మిల్లు మిల్లంచు, బిల్లు బిల్లంచు ఆరాట పడుతావే చిలుక. ఇల్లు ఇల్లంచు, మిల్లు బిల్లంచు. ఎవరిది ఇల్లు? బిల్లు బిల్లంచు. ఇళ్ళని ఏమైపోయినాయి? ఈ శరీరాన్ని ఏమైపోయినాయి? శరీరం అంటే రేపు లేనిది. ధన కనుక వస్తు వాహనాది గృహరామక్షేత్రాలన్నీ కూడా రేపు ఏమైపోతాయి? నీ కావు. అన్నిటినీ చూసే సాక్ష్యం నువ్వు. అవన్నీ దృశ్యములు, నువ్వు దృక్కు. వాటికి నీకు సంబంధమే లేదు. ఉగాదికి పీర్ల పండగకు సంబంధం లేదు, ఆస్తిపాస్తులకు నీకు సంబంధం లేదు. చూడు, నువ్వు చేసే ఆలోచనలన్నీ కూడా నిన్ను ఏం చేస్తూ ఉన్నాయి? నిన్ను నీరసంగా పడిపోయేటట్టు చేస్తూ ఉన్నాయి నీ ఆలోచనలు. సంకల్పాలు, సంకల్పాల మీద సంకల్పాలు, ఆలోచనల మీద ఆలోచనలు. ఏమేమిటో ఆలోచిస్తాడు. నిద్రే రాదు, పడుకుంటే నిద్రే రాదు. ఏమంటే నిద్ర రాలా? ఎందుకు రాదు? ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దృక్కుతో సంబంధం ఉండాలా నీకు, దృశ్యంతో సంబంధం ఉండకూడదు. కనిపించేటివన్నీ రేపు లేనివి. బుద్ధి సాధ్యము. భూమిలో కొట్టుకొని పోతూ ఉన్నాడు, గట్టి నేల పట్టుకొని పైకి రా. గట్టి నేల ఈక్వల్ టు
సత్సంగ మహిమ. ఊబేజీకొట్టు సంసారం, నల్లుల మంచం, కప్పల తక్కడ, ఎండకాయల మూట, చాకలి రేవు, మసి గూడు. కానీ ఎందుకు పెళ్లి చేసుకుంటూ ఉన్నాడంటే వాడు చేసుకున్నాడు, నేను చేసుకుంటాను. చూడు, నేను చేసుకోకపోతే వాడు నన్ను ఎగతాళి చేస్తాడు. ఏ మాటలు చెప్పు. సంసారం ఇది బుద్ధి, ఈ పద్యం నేను రాసింది కాదు. సంసారం ఇది బుద్ధి సాధ్యము, గుణకర్మ. నీ మనస్సులో కూరుకొని పోతున్నావు, మనస్సులో ఏమేమో అయిపోతున్నావు. మనస్సు చిత్ర విచిత్రమైనటువంటిది, మనస్సు మాయ, మనస్సు కల్పితము. నిన్నటి మొన్నటి ఈ రోజుటి ఆలోచన మూట, దాంతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు, కూరుకొని పోతున్నావు. అప్పుడేం చేయాలా? గట్టి నేల పట్టుకొని పైకి రా. గట్టి నేల కొట్టు నిశ్చయాత్మకమైన బుద్ధి. బుద్ధి సాధ్యం గుణకర్మ గణబద్ధం అజ్ఞాన కారణంబు. అజ్ఞానము నీకు తెలియకుండానే వస్తుంది. అజ్ఞానంలో కూరుకొని పోతూ ఉన్నావు. అది నల్లుల మంచము, చాకలి రేవు, అది మసిగూడు. గుణకర్మ గణబద్ధ మజ్ఞాన కారణంబు కళ వంటిది ఇంతయగాని. కళ వంటిది ఇంతయగాని. రాత్రి 1,00,000 రూపాయలు లెక్క తీసుకున్నాడు కళలో. తెల్లారిన పాట నా లెక్క రాకి అంటాడు. ఏమన్నా అర్థం ఉందా? కళ్ళలో అప్పు తీసుకున్నాడు, జాగ్రత్త వస్తాడు నా లెక్క రాకి. మొత్తం 100 సంవత్సరములు జీవితం అంతా కూడా కళ వంటిది ఇంతయగాని, నిక్కము కాదు. ఎన్ని ఆలోచనలు, ఎన్ని చింతలు. వాడెట్టబాయి, ఈడెట్టబాయి, వాడట్లా. ఏమేమిటి? నిన్ను నువ్వు అనుకోవు, నీ సంగతి నువ్వు చూసుకోవు. నిన్ను నువ్వు మర్చినావు, అన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నావు. ఎన్ని ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని జ్ఞాపకాలు. నువ్వు ఎన్నన్నా చెప్పు, రేపు లేనివి వాటిని నమ్మినవే. ఏది ఎప్పటికీ ఉండేది ఏది? నేవు. ఆ నేవు ఎవరు? ఆత్మజ్ఞానము, జీవన పరమలాభము. ఆత్మ నష్టం అంతా నష్టమే. ఏది పోగొట్టుకున్నా పర్వాల, నిన్ను నీవు పోగొట్టుకోవద్దు. నువ్వు ఉన్నావు, జాగ్రత్తావస్థలో ఉన్నావు, స్వప్నావస్థలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు, మూర్ఛలో ఉన్నావు, సమాధిలో ఉన్నావు, మరణంలో కూడా నీవు ఉన్నావు. మరణము నీకు లేదు, ప్రమాణం ఈ మాట. మరణం ఎవరికి ఉందంటే నీది కాందానికి ఉంది. నీది కాంది అదంటే దేహం. దేహానికి మరణం వస్తే నాకు మరణం అంటావే. ఆ పాము, ఆ కుబసము ఏమేమో అయిపోతే బాబేమన్నా ఏడ్చిందా? అట్టుగానే ఈ శరీరం ఏమేమో అయిపోతుంది. పాము కుబసాన్ని ఎట్ట చూచిందో నువ్వు ఈ శరీరాన్ని అట్ట చూడు. శరీరం అంటే శిథిలం అయిపోయేది. దేహం, 1,000,000 గోవులను చంపితే ఎంత పాపమో, దేహము నేనంటే అంత పాపం అంట. నీకు తెలియకుండానే అజ్ఞానం లోపల దూరుతుంది. అన్నిటికంటే దరిద్రం ఏమిటంటే అజ్ఞానం అంట. అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏదంటే అసూయ అంట. వాతం వల్ల 80 జబ్బులు, పిత్తం వల్ల 82 జబ్బులు, ఉష్ణం వల్ల 222 రోగాలు. దేహం రోగమయం, లోకం శోకమయం. కానీ సత్సంగ భక్తుడికి ఏ రోగము లేదంట. సత్సంగ భక్తుడు మంచి గ్రంథాలు చదువుకోవడం కూడా సత్సంగమే. మంచి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడం కూడా సత్సంగమే. ఇది సత్సంగమే. ఇది సత్సంగం కాదని ఎవరు చెప్పలేరు. ఈ స్థలంలో నువ్వు ఏదైనా అనుకోవాలి, నెరవేర్తుంది. ఈ స్థలంలో అనుష్ఠానం చేయి, అనుష్ఠానం కుదురుతుంది. అనుష్ఠానం చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా అని అడగకూడదు. ధ్యానం కుదుర్చుకున్నావా? ధ్యానం కుదిరింది అంటే ధ్యానం చేసినట్టే ఉండదంట. అయోమయం. నేను ధ్యానం చేస్తున్నాను కూడా అండంట, ఏం తెలియదంట. ఆ ధ్యానం కుదిరితే ధ్యానం నిర్విషయ, మనకు విషయాకారం లేనటువంటి చిత్తవృత్తి ధ్యానం. ధ్యానం అంటే నిన్ను నీవు అంతర్గతంగా దివాలా తీసుకోకుండా ఉండడమే ధ్యానం. లోపల ఉన్నాడు,
ఈ సత్య శరీరంలో సావకుండా ఉండేవాడు ఒకడున్నాడు, వాడిని జ్ఞాపకం పెట్టుకో. ఆత్మ అనాత్మలు రెండు వస్తువులు లక్ష్యంబులు కదా, ఎంధనాత్మ ప్రాంతే అనాది నుండి సహజంబై ఉండగా, ఇప్పుడిక ఆత్మజ్ఞప్తి బటంతో తెలిపి తిని అన్యంబేమీయం లేదు. శుద్ధాత్మ ప్రత్యేక భిన్న పరమాత్మ రాముని దక్కగా. ఆత్మ వేరు, అనాత్మ వేరు, దృశ్యం వేరు, దృక్కు వేరు. చూడు, ఎప్పటికే ఉండేది వేరు, ఇప్పుడుండే రేపు లేకుండా పోయేది వేరు. ఆత్మ అనాత్మలు రెండు వస్తువులు లక్ష్యంబులు కదా. ఆత్మ వేరు, అనాత్మ వేరు. ఆత్మ వలన ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటూ ఉన్నారు. ఆత్మ వలన అన్నీ జరుగుతున్నాయి. ఆత్మను మర్చిపోయినాడు మనిషి. ఆత్మ అనాత్మలు రెండు వస్తువులు లక్ష్యంబులు కదా, ఎందు అనాత్మ భ్రాంతి. నేను పాపిస్తే బతుకుతూ ఉన్నా, నీచమైనటువంటి బతుకుతూ ఉన్నా. ఎందుకు ఏం బతుకుతుందా అంటే, దేహమే నేను, దేహానికి సంబంధించిన వాళ్ళంతా నా వాళ్ళు అనేది పాపిష్టి బతుకు. ఆత్మ అనాత్మలు రెండు వస్తువులు లక్ష్యంబులు కదా, అనాత్మాత్మ భ్రాంతి. అనాది నుండి సహజంబు అనేక జన్మముల నుంచే నేను శరీరము, శరీరానికి సంబంధించిన ఆస్తిపాస్తులు నాకున్నాయి. ఏమనుకున్నావో, ఎన్నో ఇళ్ళు కట్టించిన, చూడు ఎంతో ధనం సంపాదించిన, కోట్లు కోట్లు, నోట్లు నోట్లు, ఓట్లు ఓట్లు. చెప్పు, ఏది నీది? నీదైతే నువ్వు ఎత్తుకొని పోవాలా. నీది కాదు కాబట్టి వచ్చేటప్పుడు నువ్వు ఉత్త చేతులతోనే వచ్చినావు, పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతున్నావు. ఎందుకే రగడా? చెప్పు. వచ్చేటప్పుడు ఖాళీ, పోయేటప్పుడు ఖాళీ, మధ్యలో ఏమిటి లేదు. అజ్ఞానం నాకు తెలియకనే నా లోపల దూరింది. అజ్ఞానం కంటే గొప్ప దరిద్రం ఇంకొకటి లేదు. అసూయ కంటే పెద్ద రోగం ఇంకొకటి లేదు. అసూయ. వాడు ఇట్టున్నాడు, వీడు ఇట్టున్నాడు, దిక్కులు చూస్తావే. నీ తట్టు నువ్వు చూసుకో. తన తట్టు తాను చూసుకోవడమే గొప్పతనం. ఒక తట్టు చూస్తావే, వాడు ఏమైతే నీకేమి, ఏం సంబంధం? ఏ సంబంధము లేనటువంటి వాడివి అనేక సంబంధాలని అజ్ఞానం వల్ల కల్పించుకున్నావు. నీకు తెలియకనే అజ్ఞానం లోపల దూరింది. దేహాభిమానం దూరింది, మనోభిమానం దూరింది. మనస్సు సర్వసంసారమును మానసమున నుండు, సర్వసంసారమును మానసమున నలుగు, సర్వసంసారమును మానసభ్యగును. మనంబే స్థూల సూక్ష్మ కారణ ప్రమాణ ప్రమాతృ ప్రమేయములు, మనంబే కామ రోగ దోష మత్సరాది వృత్తులను, మనంబే నీ సకల దృశ్యమంతయును క్రమంబుచ నిరంగిన. మనస్సు నిన్నటి మొన్నటి ఈ రోజుటి ఆలోచన మూట మనస్సు. అన్నిటికంటే బరువు ఏమిటిదయ్యా అంటే శరీరం కాదు. అన్నిటికంటే బరువు ఏమిటిదయ్యా అంటే చంచలమైన మనస్సు, నిర్మలమైన మనస్సు ఉండాలా. మనస్సు మనోనాశము, వాసనాక్షయము, ఆధ్యాత్మిక విద్య. మనోనాశం. మనస్సు కోతి లాంటిది. ఆ కోతి కళ్ళు తాగింది, దానికి తేలు కొట్టింది, దానికి దెయ్యం పట్టింది తప్ప కోతి. అప్పుడు ఏం చేయాలంటే ఒక స్తంభం నాటు, ఎక్కువ దిగు, ఎక్కువ దిగు. పని ఉండాలి మనిషికి. పొద్దున్నే విధవ ముఖమైనా చూడొచ్చు అంట, పని చేయకుండా ఉండేవాడి ముఖం చూడకూడదంట. సోమరితనం సర్వనాశనానికి కారణం. సోములకు ఇకము లేదు, పరము లేదు. ఇకమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. మహాత్ములు చెప్పే మాటలు ఇవి. వశిష్ఠ భగవానుడు రామచంద్రుడికి చెప్పినాడు, రాముడు ఆంజనేయుడికి చెప్పినాడు. నేను మీకు చెప్తున్నాను. లక్ష్మణస్వామి భార్యను వదిలిపెట్టి ఎందుకు పోయినాడు అని అడుగుతారు కొంతమంది. 14 సంవత్సరములు భార్యను వదిలిపెడతారా? కానీ ఎందుకు వదిలినాడు అంటే లక్ష్మణుడు అంటాడు, మా అన్న 34 విద్యల్లో ప్రవీణుడు,
అంత మంచి వ్యక్తి ఈ కలియుగంలో లేడు, ఎక్కడా లేడు. ఆయన్ను వదిలిపెట్టి ఉండలేను. లక్ష్మణుడు అంటాడు, రామలక్ష్మణుడు 14 సంవత్సరాల భార్యను వదిలిపెట్టాడు. ఆయన ఎండలో పడుకుంటే ఈయన ఎండలో పడుకున్నాడు, కంపలో పడుకుంటే కంపలో పడుకున్నాడు, కొండ మీద పడుకుంటే కొండ మీద. 14 సంవత్సరం కష్టాలను కౌగలించుకున్నారు వాళ్ళు. అది కష్టం అని అనిపించలే వాళ్ళకు. 14 సంవత్సరంలో అరణ్యవాసం. వాడు చాకరాడు ఏదో మాట్లాడితే అప్పుడు భార్యను లక్ష్మణుడికి చెప్పి భార్యను అక్కడ వదిలిపెట్టరమ్మన్నాడు. ఎక్కడ? అరణ్యంలో వదిలిపెట్టరమ్మన్నాడు. ఆమె అరణ్యంలో ఒక్కటే ఉంది. ఆమెకి చెమట పోసింది. పక్షులు వచ్చి రెక్కలు తీసేద్దాయంట సీత. అప్పుడు వాల్మీకి వచ్చి పాద నమస్కారాలు చేసి, తల్లి నిన్ను బాగా చూసుకుంటాము, మా ఆశ్రమంలో ఉండు. లవకుశులు 2 బిడ్డలు కన్నది సీత. కాబట్టి ఆ సీతను, ఆ లక్ష్మణుణ్ణి, ఆ రాముణ్ణి ప్రతిరోజు కొంచెం సేపు అనుకుంటే మనకు కాని పనులు కూడా అవుతాయంట. వాడిని పవిత్రమైనటువంటి ఐడియాస్ అన్నీ కూడా కర్మరూపం ధరిస్తాయంట. రామ 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 రామ. ఏదన్నా ఒక మాట చెప్పు అంటే ఒక మాట ఏమేమి 3 చెప్తా. పార్వతీదేవి అంటే ఈశ్వరుడు రామ 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 అని 3 సార్లు. ఆ రామనామ జపము చేస్తే సాత్వికమైనటువంటి కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయంట. రామ 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 రామ. లక్ష్మణ లక్ష్మణ లక్ష్మణ. తర్వాత ఆంజనేయుడు గోడ్తో ఇచ్చాడు కొండను, ఈ గోడ్స్. అటువంటి ఆంజనేయుడికి రహస్యాలని చెప్పినాడు మొత్తం రాముడు. ఆ రామనామాన్ని ప్రాపుగా రామనామమును నిరంతరమును భజించు వారికి తాపములు ఎదటంచు పాపములు ఎదటంచు పెనువామును బట్టకవచ్చు. అగ్ని సందీపిత లోహఖండము నది త్వరంబుగా మింగవచ్చు. వాళ్ళు కోపము మీర పెద్ద పులి కోరలు తీయగవచ్చు. ఇద్దరు ప్రాపుగా రామనామమును నిరంతరమును భజించు వారికి తాపము లేదటంచు పెనుపాపము లేదటంచు. అది ఎన్నో పాపాలు చేస్తున్నా కానీ అయిపోతాయంట. రామ 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 రామ. ఏమన్నా కష్టమా? రామ రామ అంటే రాగద్వేషాలు పోతాయంట. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు పోతాయంట. ఈశ్వరుడు పార్వతి చెప్తాడు, నువ్వు 2 మాటలు చెప్పమన్నావు, నేను 3 చెప్పిన. రామ 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 3 సార్లు. నీ ఆలోచనతో బాధపడుతున్నావో, చింతనతో బాధపడుతున్నావో, ఏదేమో అనుకుంటున్నావో, అప్పుడు ఏం చేయాలా? రామనామాన్ని జపం చెయ్యి. రామ రామ. ఆంజనేయుని జపం చెయ్యి, లక్ష్మణస్వామిని జపం చెయ్యి. అప్పుడు నువ్వు ఏమైపోతావంటే ఒక అరగంట కల్లా నీకు తెలియకనే నీకు మార్పు వచ్చేస్తుంది. పీస్ ఆఫ్ మైండ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్, ఏకాగ్రత. చిత్తచలనమే సంసారం. ఏది చెడిపోయినా అప్పుడు చిత్తం చెడిపోకూడదు. చిత్తచలనమే సంసారం, సంసారమే సమస్యలమయం. ఒక ఆమె పిల్లోని తొడుకొని వస్తుంది, స్వామి వీడిని బతికించండి, బతికిస్తాను, ఈయన ఆవాలు ఎత్తుకొని రాపో. పరిగెత్తుకుంటూ పోతుంది ఆవాల కోసం. మంత్రించి చల్తాను, పిల్లోడు బతుకుతాడు. ఆయన మళ్ళీ పిలుస్తాడు, ఏ ఇంట్లో సమస్యలు లేవో, ఏ ఇంట్లో సాగు లేదో ఆ ఇంటి ఆవాలు నాకు కావాలి. ఆమె జ్ఞానోదయమైంది. వచ్చి పాద నమస్కారాలు చేసి ఆనంద బాష్పాలతో పాదాలు కడిగి, ఈ రోజు నుంచి నీకు నేను శిష్యురాలిని. క్షణంలో మార్పు వస్తుంది. మాట్లాడేవాడు మాట్లాడితే మంచి మాటలు క్షణంలో మార్పు వచ్చేస్తుంది. మారు లేదా మరణించు. మరణము మార్పు ఈ 2 పర్యాయ పదాలే. మారు లేదా మరణించు. ద్రష్టు దర్శన
దృశ్య విరామము నచట నగునో అచట దృష్టి నిరుపంగవలయు గాని చదరి నాసాగ్రమున చూపు చేర్పదగదు కోరి యమనస్క రాజయోగులకు వచ్చ ద్రష్టు దర్శన. దృక్కు నీ స్వరూపం ఏమిటి? దృక్కు. నీ పేరు కాపలాదారుడు. నన్ను ఎక్కడికి పోవద్దంటారు మా ఇంట్లో వాళ్ళు. ఏమంటే ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. కాపలా, ఉపన్యాసాలకు పోవద్దు ఎక్కడికి కానీ. కాపలా నెక్స్ట్ దర్శన. నువ్వు దృక్కు చూడు. నెక్స్ట్ దర్శన. దృశ్య విరామము ఎతట నగునో అతట దృష్టి నిలుపంగవలయు గాని చదరి నాసాగ్రమున చూపు చేర్పదగదు కోరి యమనస్క రాజయోగులకు వస్త. అమనస్కం మనస్సులైనటువంటి స్థితి. మనస్సును మాయం చేయి. మనోనాశము, వాసనాక్షయము, ఆధ్యాత్మిక విజ్ఞానము. మనంబే స్థూల సూక్ష్మ కారణ ప్రమాణ పమాత్ర ప్రమేయముల్ మనంబే కామ రోగ దోష మత్సరాది వృత్తులను మనంబే నీ సకల దృశ్యమంతయును క్రమంబుచ నెరింగిన మనసు సుషుప్తి ఎనదైన సమగ్గిన ఏమీ తోపకుండు నమ్మనమటు మేలుకొన్నను సమస్త జగంబులు కలిగితోచు నీ ఘనతర బంధ మోక్ష కారణ కార్యమెలతానయై జనిశములో వెలిందిరుగు నారయ నెమ్మనమట్లుగా ఉలల్. మనంబే స్థూల మనస సంసారం, మనస మాయ. నిన్నటి మొన్నటి ఈరోజుటి ఆలోచన మూట మనస్సు. నువ్వు ఏమీ అనుకోకుండా ఉండు గంట. అదేమిటది? బ్రహ్మానుభవం. ఉండలేవే, ఊరుకుండలేవే. ఊరుకుంటే ఊరుకడ్డి వెలిగించి తప్పుంగేమంట. ఊరుకో ఊరుకో. రమణ భగవాన్ ఏమన్నాడు? ఊరుకో ఊరుకో. కలబెట్టి కులబట్టి అయిపోతున్నావే. ఏమేమో అనుకోని అల్లాడి దొల్లాడిపోతున్నావే. నీతో ఏగిచ్చేవాడేవాడు ఇంకా చూడు. మనసు సుషప్తి సమగ్గిన ఏమీ తోపకుండు. అది పీస్ ఆఫ్ మైండ్. ఏమీ తోపకుండు. ఏమైనా తోచిందంటే అది కాదు. మనసు సుషప్తి ఏమీ నమ్మనమటు మేలుకొన్నను సమస్త జగంబులు కలిగి తోచు. ప్రపంచమంచం మొత్తం నా నెత్తిన పడింది. పర్వతాలన్నీ వచ్చి నా నెత్తిన పడ్డాయి. హిమాలయ పర్వతాలకు పోవాలంట. హిమాలయ పర్వతాలకు పోతే ఆడ భోజనం పెట్ట చూడు. ఆడ సింహము నోట్లోనే పుడతాడు, ఏనుగు నోట్లోనే పుడతాడు. పో ఎవరు అంటున్నారు. కానీ అక్కడికి పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. 2000 సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే వాళ్ళకి ధ్యానం కుదిరింది. ఇక్కడ నందవరం దగ్గరికి ఒక ఆయన వచ్చినాడు. ఆయన పేరు సదానంద స్వాముల వారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షుడు ఆయన చూసుకొని వచ్చినాడు. వస్తే ఆయన వయస్సు ఎంత అంటే 2000 సంవత్సరాలంట. ఎట్ట బతికినాడు అంటే ఆ ప్రాణం మీద, శ్వాస మీద అధికారం చూపించాడు. అదంతా మాటలతో చెప్పేది కాదు, వాళ్ళ అనుభవం. 2000 సంవత్సరాలు అక్కడ నిలబడుకొని ఇక్కడ గుంత దోమన్నాడు. ఏమి అన్నాడు? మాట్లాడలా. గుంత దోమన్నాడు. గుంత తవ్వినారు. గుంతలో నిలబడుకున్నాడు. మట్టి పోయి అన్నాడు. ఆడ మట్టి పోసారు. ఇప్పుడు అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయనకు ఆశ్రమం కట్టిస్తున్నారు. సదానంద స్వామి ఆయన పేరు. హిమాలయ పర్వతాల నుంచి వచ్చేవాడు. ఇప్పుడు కూడా హిమాలయ పర్వతాల్లో చాలామంది ఉన్నారు. మనం అక్కడికి పోయిన పట్ల సూచన పట్టి అదృశ్యం అయిపోతాడు. కనపడ్డు, మన కళ్ళల్లో అంటుకోడు, కనపడ్డు. అట్లా వాళ్ళంతా ఉన్నారు. అరణ్యాల్లో ఉన్నారు కొంతమంది. ధ్యానం చేసేటప్పుడు తాను ఒక్కడ చేయాలంట. పవిత్రమైనటువంటి స్థలం ఉండాలంట. 5-6 మంది ఒక చోట కూర్చోకూడదంట. 2-3 ఒక చోట కూర్చోకూడదంట. ఏక్ నిరంజన్ దో గడ్బట్ తీన్ లట్పట్ అంతే. కాబట్టి మీరంతా ఇంత శ్రద్ధగా విన్నందుకు మిమ్మల్ని భగవంతుడు సర్వ విధాల రక్షించుగాక. ఈ సత్సంగము ఇంకా కొన్ని 100 సంవత్సరములు
ఇదే మాదిరి జరుగుగాక అని సంకల్పిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నేను చర్చ